సరే సార్, మీరు ఆ సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక మిస్సింగ్ కేసు ఇవ్వడానికి వచ్చాం. ప్లీజ్ దయచేసి ఆ కేసైనా మీరు తీసుకోండి. చూడండి సార్, మర్యాదగా చెప్తున్నాను, వినండి. మీరు ఒక అరగంట గంట తర్వాత రండి. మీ ప్రశ్నలన్నింటికీ నేను సమాధానం ఇస్తాను. ఇప్పుడు మాత్రం బయటికి వెళ్ళండి. మేము వెళ్ళాం సార్. అరే, ఇప్పటికే వీళ్ళమ్మ కనపడక 24 గంటలు దాడుతుంది సార్. ఇంకా లేట్ అయితే ఆవిడకి ఏ ప్రమాదం జరుగుతుందో ఏంటో. ప్లీజ్ సార్, మీరు వెంటనే కేసు ఫైల్ చేసి ఎంక్వైరీ చేయండి. కానిస్టేబుల్స్, ముందు వీళ్ళందరినీ బయటికి ఏంటండి. సార్, ఇది అన్యాయం సార్. సార్, ఎందుకు వచ్చిన గోలా? మీరు తర్వాత రండి, కొత్త సీఐ గారు వస్తున్నారు. ఇప్పుడు వెళ్ళి తర్వాత రండి సార్. తర్వాత ఎందుకు వస్తాం సార్? మీ సిఐ వస్తే మాకేంటి? కేసు అయితే తీసుకోండి. నమస్తే మేడం. నమస్తే. మీరు వెళ్ళండి, కొత్త సీఐ గారు వచ్చిన వెంటనే తర్వాత మీ కేసు తీసుకుంటాం. మేము వెళ్ళాం. మా కేసు తీసుకున్న తర్వాతే మేము ఇక్కడి నుంచి వెళ్తాం. మీరు ఫస్ట్ కేసు ఫైల్ చేసి ముందు అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయండి. అప్పటి వరకు మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. ఏం జరుగుతుంది ఇక్కడ? సంధ్య గారు, మీరేంటి విహారీ గారు ఇక్కడ? నేను వైజాగ్ వచ్చి చాలా రోజులైందండి. అయినా మీరు సిఐగా? నాకు ప్రమోషన్ వచ్చింది. ట్రైనింగ్ అంతా పూర్తి చేసుకుని సిఐగా ఈరోజు ఛార్జ్ తీసుకోబోతున్నాను. ఎస్ఐ గారు, వచ్చిన మనిషి ఎవరో తెలుసుకోకుండా ఇలా ఎలా బిహేవ్ చేస్తారు? అది కాదు మేడం, మీరు వస్తున్నారని. నేను వస్తే వచ్చిన వాళ్ళు ఎవరో ఎంత పెద్దవాళ్ళో తెలుసుకునే బాధ్యత లేదా? సారీ మేడం. నాకు కాదు, విహారీ గారికి సారీ చెప్పండి. సారీ సార్. ఎస్ఐ గారు, ఇట్స్ ఓకే. విహారీ గారు, మీరు స్టేషన్కి రావడం ఏంటి? ఏం జరిగింది? వీళ్ళమ్మే సిరి. చూడు బాబు, మీ అమ్మ ఎక్కడున్నా సరే తీసుకొచ్చే పూచి నాది. విహారీ గారు, నా ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ సిరిగారి కోసం అంతా ఎంక్వైరీ చేసి వెతికిస్తాను. చాలా థ్యాంక్స్ సంధ్య గారు. మీరు నాకు థ్యాంక్స్ చెప్తారేంటి విహారీ గారు? అప్పట్లో ఎన్నో సందర్భాల్లో మీరు నాకు హెల్ప్ చేశారు. ఈ కేసుని పర్సనల్గా తీసుకుని నేను ఎంక్వైరీ చేయిస్తాను. నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలియగానే మీకు కబుర్ చేస్తాను. థ్యాంక్ యూ. అలాగే. క్రిష్, హర్ష, మనం వెళ్దాం పదండి. అలాగే సార్.